ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానికి మోడీకి ఏంటి సంబంధం? మోడీకి షాక్ ఎందుకు అంటే, మోడీ గవర్నమెంట్ అసలు ఆ చట్టాన్ని తెచ్చింది మోడీ గవర్నమెంట్. ఏంటది? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, అంటే మనం ఎవరికన్నా పార్టీలకు చందాలు ఇవ్వాలంటే డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంటే వాళ్ళ బయటికి ఫోకస్ కాగానే అవతల పార్టీలు వాళ్ళు వేధిస్తున్నారు కాబట్టి దానికి ఎలక్టోరల్ బాండ్స్ అనే సిస్టమ్ పెట్టి బ్యాంకులో ఎలక్టోరల్ బాండ్స్ కొని ఆ బాండు వీళ్ళకి ఇచ్చేస్తే 15 రోజుల్లోపు ఆ పార్టీ క్యాష్ చేసుకోవచ్చు. పేర్లు డిస్క్లోజ్ చేయక్కర్లేదు. తద్వారా అందరూ వ్యాపారవేత్తలు ఇస్తున్నారు. అయితే ఎక్కువగా అధికారంలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఆంధ్రాలో వైసీపీకి, కేంద్రంలో బీజేపీకి, అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్కి ఇచ్చారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు ఎక్కువ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి 25 రూపాయలు ఇస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి 75 రూపాయలు ఇస్తుంటారు సాధారణంగా. అట్లాగే కాంగ్రెస్కి కూడా డబ్బులు వచ్చినాయి అట్లాంటివి. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది ఎవరెవరు ఇచ్చారో, డబ్బులు చందా ఎవరెవరు ఇచ్చారో ఆ పేర్లన్నీ బయట పెట్టాలంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి ఆ బాండ్లకు సంబంధించి ఎవరెవరు బాండ్లు ఇచ్చారో ఆ బాండ్ల డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘానికి అప్పగించమని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇచ్చింది. అది 15వ తారీఖు, నెల 15వ తారీఖు దాకా. అయితే ఒక 2 నెలల సమయం కావాలని ఎస్బీఐ అడిగింది. దాన్నే కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మోడీ నాటకాలు ఆడిస్తున్నాడు ఎన్నికల సంఘం, ఇదే ఎస్బీఐ చేతన, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇవ్వలేము మేము, 2 నెలల టైం అని అడిగారు అన్నట్టు. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పీల్ని తోసిపుచ్చింది. గడువులోగా ఇచ్చి తీరాలని తేల్చి చెప్పింది.